యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా వచన ధ్యానములుగా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం నిమిత్తం ప్రార్థన చేసుకుందా. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, దయచేసి ముందుకు రండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు స్తోత్రం. ఈ సమయంలో ప్రత్యేకంగా మీ ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీరికి మీ కృపా సహాయం ఇచ్చి నడిపించండి. వాక్యము గ్రహించుకునే కృప అనుగ్రహించండి. ఈ రాత్రి కాలం ఎపిసోడ్ స్పాన్సర్స్ను మీరు దయచేయాలని ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి. యేసే పరిష్కారానికి ఉన్న ప్రతి విధమైనటువంటి ఆర్థిక అవసరతను మీరు తీర్చమని విజ్ఞాపన చేస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనాన్ని మీ ఎదుట ఉంచుకోవాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనం. గత రాత్రి కాలం అంతకుముందు వాక్య ధ్యానం, 2 వాక్య ధ్యానాలు కూడా 16వ అధ్యాయంలోనే ధ్యానించాం. ఇది 3వ వర్తమానం. ఈ వర్తమానాల్లో ప్రధానంగా ఇశ్రాయేలు జాతిని ఒక కన్యకగా, ఒక స్త్రీగా పోలుస్తూ ఆమె యొక్క వ్యభిచార జీవితం గురించి ఆధ్యాత్మికంగా మాట్లాడాడు. ఆమె విగ్రహారాధన చేయుట అను వ్యభిచారమును తను స్వయంగా చేయటం దేవుని బాగా గాయపరిచిన అంశం. దేవుడు ఈ ప్రత్యేకమైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని తన బిడ్డలుగా, తన స్వకీయులుగా ఆయన ఎంచాడు, ఆయన ఏర్పరిచాడు. కనుక ఆయన పేరు పెట్టబడినటువంటి ఈ ప్రజలు పాపములో జీవిస్తున్నప్పుడు దేవుడు అన్యజనుల ఎదుట వారిని తన నామం కొరకు నిలవబెట్టుకోవాలనేటువంటి ఆశ కలిగినప్పుడు వారు ఆ నిబంధనను బ్రేక్ చేసినటువంటి దానిని బట్టి ఆయన కోపోద్రిక్తుడై ఆయన ఇశ్రాయేలును బబులోనుకు 70 సంవత్సరాల చెర నిమిత్తం పంపించటం, దాని కొరకు ఆయన కోపాగ్నిని వారిపై కుమ్మరించటం ఇందులో ప్రధాన అంశాలు. 22వ వచనం నుండి నేను చదువుతాను, దయచేసి చూడండి. నీ బాల్యకాలమందు నీవు దిగంబరివి అయి వస్త్రహీనముగా ఉండి నీవు రక్తములో పొర్లుచు ఉండిన సంగతి మనస్సునకు తెచ్చుకొనక ఇన్ని హేయ క్రియలను ఇంకా జారత్వమును చేయుచూ వచ్చితివి. 22వ వచనములో తన యొక్క నిజ స్థితిని ఎరుగని ఇశ్రాయేలును దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దాని నిజ స్థితి ఏమిటి? ఒకప్పుడు తాను ఎక్కడి నుండి దేవుడు తీసుకుని వచ్చాడు, ఆమె నిజస్థితి ఎట్లాంటి దీనావస్థ,
బాల్యకాలమందు వస్త్రం లేని స్థితి, రక్తంలో పొర్లుచుండిన స్థితి, ఈ సంగతులు జ్ఞాపకంకు తీసుకోలేదు నీవు అన్నాడు. అవును, చాలా పర్యాయాలు మనం మన ఆధ్యాత్మిక దౌర్భాగ్యాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవటం విస్మరిస్తూ ఉంటాం. చూడండి, అనేక పర్యాయాలు మన వాస్తవ ఆధ్యాత్మిక పతనాలను దేవుడు కనికరించి క్షమించాడనేటువంటి సంఘటన మర్చిపోతుంటాం. ఆయనకు విరోధంగా లేచి ఆయనను గాయపరిచే ప్రవర్తిస్తుంటాం. ఎప్పుడైతే నీ మనస్సున నీ పాత జీవితం పట్ల దేవుడు కృపను చూపాడనేది నీవు గుర్తుంచుకుంటావో అప్పుడే నీ భవిష్యత్ ప్రవర్తన, నీ ప్రస్తుత ప్రవర్తన దిద్దుబాటులో ఉంటాయి, క్రమంగా ఉంటాయి. ప్రభువు ఈ మనస్సున సంగతి పెట్టుకొనలేదు కాబట్టి నీవెట్లా ఉన్నావు అనేది ఆయన తెలియచేశాడంటే, హేయ క్రియలను ఇన్నింటిని చేశావు. ఇన్ని హేయ క్రియలు అంటే సో మెనీ అని అర్థం. చాలా హేయ క్రియలు చేశావు. అక్కడ తాగలా, ఇంకా జారత్వం చేయొచ్చు వచ్చితివి. ఇంకా అంటే కంటిన్యూ చేస్తున్నావు. నీలో మార్పు రాలేదు. నీ స్థితిని మార్చుకుంటానికి నీకు ఇచ్చిన అవకాశాలను నీవు ప్రక్కన పెట్టి నీవు యథావిధిగా ప్రాచీన పాపపు స్వభావపు రీతినే నీవు జీవిస్తున్నావు. మారు మనసు పొందటానికి నీకివ్వబడిన సమయం, నీకివ్వబడిన అవకాశాలను నీవు కాలద్రోశావు. కాబట్టి నీ జీవితంలో శ్రమ రాబోతోంది. ఇంతగా చెడుతనము జరిగించినందున నీకు శ్రమ. చూడండి, ఇక్కడ కొన్ని విషయాల్లో ఇన్ని హేయక్రియలు, ఇంకా జారత్వము, ఇంతగా చెడుతనం. దేవుడు చాలా సూపర్లేటివ్ డిగ్రీలో చెప్తున్నాడు వీరు చేసిన క్రియలు. ఇంతగా చెడుతనం జరిగించినందున నీకు శ్రమ. అనేక మంది ప్రజల అభిప్రాయం ఏంటంటే, ఇది చెడు చేస్తున్నటువంటి వారు ఆ చెడు యొక్క ప్రతిఫలాన్ని పొందము అనే భావంలో ఉంటున్నారు. చూడండి, ఈ ఎలక్షన్స్ సీజన్లో ఓటును అమ్ముకున్న వారికి అనేక మంది పెద్దలు ఇచ్చిన హెచ్చరిక అదే. 5 సంవత్సరాలు నీవు బాధపడాల్సి వస్తుంది ఒక్కసారి నీవు ఓటును అమ్ముకుంటే అని. ఎందుకు ఇక్కడ నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, తన జీవితంలో తాను చేయవలసినది ఎరిగి, చేయవలసినది చేయక, చేయకూడనిది చేస్తే భవిష్యత్తు అంధకారం అవుతుంది అని వాక్యం సెలవిస్తోందనేది మనం గుర్తెరగాలి. అట్టివారికి శ్రమ. సోదరుడా, సోదరి, చెడుతనంలో కొనసాగుతున్నావా? నీకు శ్రమ. తాత్కాలికంగా నీకు లబ్ధిగా అనిపించవచ్చును కానీ నీ చెడుతనము యొక్క పర్యవసానం నీకు శ్రమయే. తాత్కాలికంగా నీకు సౌఖ్యం ఇవ్వచ్చును కానీ నీ చెడుతనము యొక్క అంతము నీకు శ్రమయే. ఏలయనగా నీవు చేస్తున్న చెడుతనం ప్రభువైన దేవునికి వ్యతిరేకం. నీవు చేస్తున్న జారత్వం, హేయక్రియలు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నావని నీ మనస్సున నీవు తెచ్చుకున్నట్టు లేదా? కనుక ఈ సంగతులు మనస్సున పెట్టు. నీ దేవుడు చూస్తున్నాడని, నీ దేవుడు పరీక్షిస్తున్నాడని, నీ దేవుడు వింటున్నాడనేటువంటి ఆధ్యాత్మిక అవగాహన నీ జీవితంలో ఉంటోందా? 139వ సంకీర్తన చాలా అద్భుతమైనటువంటి సంకీర్తన. ఈ సంకీర్తనలో కీర్తనాకారుడు
తనను గూర్చి, తన యొక్క అంతరంగ పరిశీలనను గూర్చి మాట్లాడుతూ, యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహిస్తున్నావు. నా నడక, నా పడక నీవు పరిశీలన చేశావు. నా చర్యలన్నింటినీ బాగుగా తెలుసుకుని ఉన్నావు. మాట నాలుకకు రాక మునిపే నీకు తెలిసింది అన్నాడు. మనస్సున దావీదు భక్తుడు ఎట్లా దేవుడు తనను చూస్తున్నాడు, తన మాటలు వింటున్నాడు, తన అంతరంగం తెరిచిన పుస్తకం వలె ఆయనకు కనిపిస్తోంది. తన నోటి మాట రాకపూర్వమే ఆయన ఎరిగి ఉన్నాడు, ఆలోచన రాకపూర్వమే ఎరిగి ఉన్నాడని వ్రాయబడినటువంటి మాటలు ఎన్నడూ కూడా ఈ ఇశ్రాయేలు జనాంగం తలచలేదు. అందుకే వారు హేయమైనటువంటి చెడుతనం జరిగించారు. అందువలన వారికి శ్రమ. క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో బబులోను నుండి బయలుదేరి వచ్చినటువంటి ఆ నెబుకద్రెజరు, అతని యొక్క సర్వసేనలు యెరూషలేమును చుట్టూ దండ్లు గట్టి యెరూషలేము మందిరాన్ని పతనం చేసి, పట్టణాన్ని చెరగొని పాడు చేసి తగలబెట్టి యవనులను చంపేసిన దృశ్యం శ్రమ దృశ్యం. అదే చెబుతున్నాడు దేవుడు, నీకు శ్రమ రాబోతోంది, జాగ్రత్త. ఇర్మియా ప్రవచనాలు ఇవే, యెహెజ్కేలు ప్రవచనాలు కూడా శ్రమను గుర్చి చెబుతున్నాయి ఇశ్రాయేలు వారికి. ఒక విధంగా పాపములో ఉన్నవానికి శ్రమ, తప్పించుకుని మార్గం యేసుక్రీస్తు ప్రభువును దేవుడు నూతన నిబంధనలో బయలుపరిచాడు. నీవు వీధి వీధిని గుళ్ళు గట్టితివి, ఎత్తైన బలిపీఠములను ఏర్పరిచితివి. ఎంత ఘోరం! నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో దేవుడైన యెహోవా మోషే భక్తునికి సీనాయి పర్వతం మీద నుండి ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలలో మొట్టమొదట ఆజ్ఞను కనుక మనం చూస్తున్నట్లయితే చాలా గంభీరమైనటువంటి విధానములో దేవుడు తనను గురించి తాను తెలియచేసుకున్నాడు. చదువుతాను చూడండి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే. ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి మాట్లాడుతున్నాడు మోషే. నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ల యందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమును అయినను నీవు చేసుకొనకూడదు, సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. వెరీ క్లియర్. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. విగ్రహారాధన చేయవద్దు, నేనే దేవుడను, మిమ్మలను విడిపించిన వాడను. ఆయన స్వయంగా ఇది చెప్పిన తర్వాత ఈ ఇశ్రాయేలు జనాంగం బబులోను చెరకు ముందస్తు కాలంలో అనేక ఇతర జాతులతో కూడినటువంటి ఆర్థిక వ్యాపారాలతో ముడిపడి వారు భిన్న సంస్కృతులను చేర్చుకొని వాటి ప్రకారం ఆధ్యాత్మికంగా విగ్రహారాధనకు పడిపోయారు. అందువలన వారు వీధి వీధిలో గుళ్ళు కట్టారు. మేము అనేక ప్రాంతాలు తిరిగినప్పుడు అనేక ప్రాంతాలలో వీధుల గుండా వెళుతున్నప్పుడు విగ్రహాల కలిగినటువంటి ఆలయాలు కనిపిస్తుంటాయి. అటువంటి పట్టణముగా అపోస్తలుల కార్యముల గ్రంథంలో పరిశుద్ధుడైన పౌలు ఏథెన్సును గురించి మాట్లాడాడు. ఏథెన్స్ పట్టణానికి అతడు వెళ్ళాడు. విగ్రహాల చేత ఆ పట్టణం నిండి ఉంది. ఒక విగ్రహం మీద తెలియబడని దేవునికని రాసింది. ఆ తెలియబడని దేవుడు ఎవరో చెప్తానని చెప్పి యేసుక్రీస్తు ప్రభువును గురించి పౌలు భక్తుడు మాట్లాడుతూ వచ్చి వారిని కన్విన్స్ చేశాడు. వీధి వీధికి గుడి కట్టించారు. ఎవరు వీరు? దేవుని ప్రజలు, వాక్యం ఎరిగిన వారు, సత్యం ఎరిగిన వారు, ధర్మశాస్త్రం ఎరిగిన వారు, ఆజ్ఞలు ఎరిగిన వారు, దేవుని నిబంధన క్రిందకు
ఆహ్వానించబడినటువంటి ప్రజలే వీధి వీధిలో గుళ్ళను కట్టారట. దేవుడు చూస్తున్నాడు. ఎత్తైన బలిపీఠాలు అన్య దేవతల కొరకు ఏర్పరిచారు. ఉన్నత స్థలాలను కట్టారు. ఎత్తైన బలిపీఠాలు అంటే వీరు ఇతర జాతులతో కలిసిపోయారు. అన్యుల వలె మారిపోయింది వీరి ప్రవర్తన. అన్యులు ఎట్లా దేవుని ఎరుగని వారో అట్లా అయిపోయారు వీరు. అందుకని అంటున్నాడు, ప్రతి అడ్డతోవన నీవు బలిపీఠం కట్టి నీ సౌందర్యమును హేయక్రియకు వినియోగపరిచి నీ యొద్దకు వచ్చిన వారికి అందరికీ నీవు పాదమును తెరిచి వారితో బహుగా వ్యభిచరించితివి. నీవు పాదమును తెరిచి వ్యభిచరించితివి అలంకారంగా వ్రాస్తున్నాడు ఇక్కడ. అంటే యు ఆర్ యాక్సెప్టింగ్ ఆల్ ఇన్విటేషన్స్. నీవు అన్ని విధములైన ఆహ్వానాలను నీవు అందుకుంటున్నావు, నీవు అంగీకరిస్తున్నావు, నీవే వారికి ఆహ్వానం ఇస్తున్నావు. నీ యొద్దకు వచ్చిన వారందరితో నీవు వ్యభిచరించావు. విల్ఫుల్ ఐడోలరేటరీ, విగ్రహారాధన ఇష్టపూర్వకంగా వారు చేస్తూ వచ్చారు. అందుకని అంటున్నాడు, మరియు నీవు మదించి ఉన్న నీ పొరుగు వారైన ఐగుప్తీయులతో వ్యభిచరించి నీ జారక్రియలను పెంపు చేసి నాకు కోపం పుట్టించితివి. పెంపు చేసి అండర్లైన్ చేయండి. దేవుని ఉగ్రత ఎందుకింత తీవ్రంగా ఇశ్రాయేలుపై వచ్చిందంటే వారి జారక్రియలు, వ్యభిచార క్రియలు, చెడు క్రియలు పెంపు చేశారు, ఎక్కువ చేసేసారు, విస్తారమైపోయింది. దేవుని ఆగ్రహానికి వారు గురయ్యేటట్టుగా వారి యొక్క జీవితంలో చెడును ప్రమోట్ చేసుకున్నారు, ఎక్కువ చేసుకున్నారు. కాబట్టి దేవుడు శిక్షిస్తున్నాడు. ఎట్లనగా, నేను నీకు విరోధినై నీ జీవనాపాధిని తక్కువ చేస్తాను. దేవుడు తన ప్రజలను కరువుకు అప్పగించటానికి ఇష్టపడుతున్నాడు. నీవు ఇది చేశావు గనుక నీ జీవనోపాధిని నేను నీకు విరోధినైపోతూ తక్కువ చేస్తున్నాను. ఆహారలేమి 23వ సంకీర్తనలో దావీదు కీర్తనాకారుడు ఏం చెప్పాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథంలో అదే దావీదు యొక్క యూదా జాతి వారి గురించి ఏం చెప్తున్నాడు? వారి జీవనోపాధి తగ్గించేస్తానని చెప్తున్నాడు. కరువు వచ్చేస్తుంది, భయంకరమైన కరువు రాబోతోంది. ఆనాటి ప్రజలకు ఎంతగా ఈ వాక్యం భయం కలిగించాలి దేవుని పట్ల, కానీ వారు వినలేదు. వారు దేవుని వాక్యానికి భయభక్తులు చూపించటం మానివేసినటువంటి దుష్టతరముగా తయారైనారు. నీ కామ వికారపు చేష్టలకు సిగ్గుపడిన నీ శత్రువులైన ఫిలిస్తీయుల కుమార్తెలకు నిన్ను అప్పగిస్తున్నారు. నీ శత్రువుల కుమార్తెలు, నీ కామ వికారపు చేష్టలకు సిగ్గుపడిన నీ శత్రువులైన ఫిలిస్తీయుల కుమార్తెలు. అంటే ఫిలిస్తీయులలో కూడా లేనటువంటి విగ్రహారాధన ఇశ్రాయేలీయులు చేస్తే ఫిలిస్తీయులు సిగ్గుపడ్డారట. అయ్యో, ఎంత భయంకరమైన విగ్రహారాధన, ఎంత అంధకార సంబంధమైన మనస్సులు అని ఫిలిస్తీయులు వాళ్ళు సిగ్గుపడ్డారట వీరిని చూచి. అంటే ఫిలిస్తీయుల స్థితి ఎంత బాగుందో ఇశ్రాయేలీయుల పతన స్థితి కంటే అనేది అర్థమవుతుంది. ఫిలిస్తీయులే బైబిల్ గ్రంథంలో చాలా క్రూరమైన జాతిగా, విగ్రహారాధికులుగా వర్ణించబడింది. ఫిలిస్తీయులను గూర్చినటువంటి ప్రాముఖ్యమైన అంశాలు మనం పరిశీలన చేస్తే, దాగోను అనేటువంటి దేవత ఉంది ఫిలిస్తీయులకు. సమూయేలు గ్రంథంలో మనం చూస్తామండి, సమూయేలు కుమారులు వ్యభిచారం చేస్తూ వచ్చినప్పుడు దేవుడు మందసం ఫిలిస్తీయులకు పట్టుబడేటట్లు ఆజ్ఞ ఇచ్చాడు. ఈకాబోదు పుట్టాడప్పుడు ప్రభావం పోయింది. హోఫ్ని, ఫినేహాసులు
మందిరమునకు వచ్చిన స్త్రీలతో వ్యభిచరించారు, పాపం చేశారు. ఆ సందర్భంలో దాగోను దేవత గుడిలో ప్రభువు యెహోవా మందసం తీసుకెళ్ళి పెడితే దాగోను దేవత బోర్లా పడింది మొదటి దినం. మరలా రెండవ రోజున సెట్ చేసి పెట్టారు. తర్వాత దినం చూస్తే ముక్కలు ముక్కలు అయిపోయింది. చేతులు ఒక చోట, మొండెం ఒక చోట, తల ఒక చోట పడిపోయింది. కనుక ఇట్లాంటి క్రూరమైనటువంటి విగ్రహారాధికులైనటువంటి ఫిలిస్తీయులు కూడా ఇశ్రాయేలీయుల కామ వికారపు చేష్టలు చూచి విస్మయం ఉంది, సిగ్గుపడ్డారట. అందుకే వారి చేతికి నిన్ను అప్పగిస్తున్నానన్నాడు. సోదరుడా, సోదరి, ఇశ్రాయేలీయుల విగ్రహారాధన అతిగా మారింది, విపరీత ధోరణికి వెళ్ళింది. వారి భక్తి పతనమయ్యింది. భక్తి ముసుగులో ఉన్నారు, కానీ అది భక్తి కాదు, పాపమని వారు తెలుసుకోలేకపోయినారు. అంతటితో తృప్తి నొందక అశ్షూరి వారితోనూ నీవు వ్యభిచరించితివి, వారితో కూడి జారత్వం చేసినను నీవు తృప్తి నొందకపోతివి. అశ్షూరు వారు కూడా చాలా విగ్రహారాధికులు. ఈ విగ్రహారాధికులతో జత కూడిపోయారు ఇశ్రాయేలీయులు. వాస్తవాన అశ్షూరీయులకు ఎప్పుడూ కూడా యుద్ధమే, ఇశ్రాయేలీయులతో ఫిలిస్తీన్లకు కూడా యుద్ధమే. అయితే వారితో కలిసిపోయారు. వీరు కలిసిపోయి వారితో విగ్రహారాధన చేసి తృప్తి చెందలేదు. కనాను దేశం మొదలుకొని కల్దీయ దేశం వరకు బహుగా వ్యభిచరించినను నీవు తృప్తి చెందలేదు. ఒక స్త్రీగా మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు జాతిని ఉద్దేశించి. ఆ జాతి కనాను మొదలుకొని కల్దీయుల దేశం వరకు అంటే ఎంత భయంకరమైన పరిస్థితి అండి. దేశాలు దాటి వీరి విగ్రహారాధనను గూర్చినటువంటి అవమానపు విషయాలు అన్యులు చర్చించుకోవటం ప్రారంభించారు. ఎందుకంటే వారికి కూడా తెలుసు యూదుల చరిత్ర. కనుక వారి పితరులలో కార్యాల్లో ఎట్లా జరిగినాయో తెలుసుకున్నప్పుడు ఏమిటి వీరు ఇట్లా పాడైపోయారని చెప్పి అన్య జనులే విస్మయం పొందేటట్లుగా వీరు తృప్తి లేనటువంటి ఆధ్యాత్మిక విగ్రహ ఆరాధన చేస్తూ వచ్చారు. అందుకే అన్నాడు, ఎందుకు నీ హృదయం ఇంత బలహీనమాయను. ఈ మాట నేను పదే పదే ధ్యానం చేస్తానండి. నీ హృదయము ఎంత బలహీనమాయను, ప్రశ్నార్థకం. నీ హృదయము ఎంత బలహీనము ఆయను. అవును, నీ హృదయము ఎందుకు ఇంత బలహీనమైపోయింది? నువ్వు జవాబు చెప్పాలి. దేవుని ఎదుట నీవు జవాబు చెప్పాలి. జాగ్రత్త సహోదరుడా, సహోదరి, నీ హృదయము బలహీనం చేసింది ఏమిటి? దేవుడు నిన్ను బలవంతుడిగా ఉంచాలని ఆశపడుతున్నాడు. సంసోనును దేవుడు బలాఢ్యుడిగా చేస్తే అతడు తన పాపం చేత తాను బలహీనుడిగా మారాడు. ఇశ్రాయేలీయులు అన్ని జాతుల వారికి భయాన్ని పుట్టించిన వారు. అట్లాంటి వారు ఇప్పుడు వారే భయపడిపోతున్నారు. ఎంత విచిత్రం, ఎంత విచారం. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం నీ హృదయం ఎందుకింత బలహీనమైందో ఆలోచిస్తావా? పాపములో నివసించటానికి ఇష్టపడినప్పుడు నీ హృదయం బలహీనమైపోతుందని నీవు తెలుసుకోవాలి. ఒక చిన్ని రంధ్రం ఉంటే ఒక పెద్ద బుడగ సహితం చాలా నెమ్మదిగా చప్పగా మారిపోతుంది. అవును, ఆధ్యాత్మిక జీవితాలంతే. ఎక్కడో ఒక చిన్న మలినం పెట్టుకుంటే చాలా విశాలమైనటువంటి అందమైనటువంటి గదిలో ఒక చిన్ని ఎలుక పిల్ల చచ్చిపోయిందనుకోండి, దుర్గంధం ఎట్లా వచ్చేస్తుంది గదంతా. అట్లాంటి ఆధ్యాత్మిక దుర్గంధం ఇశ్రాయేలు జాతిని అంతటినీ కూడా ఆవరించి ఉన్నట్లుగా పరిశుద్ధ లేఖనం తెలియజేస్తోంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానం వింటున్నటువంటి మనం మన అంతరంగాన్ని పరిశీలించుకుందాం. ఏ విధము చేతనైనా మనం
దేవునికి ఇష్టము లేని కార్యాలలో మనం మునిగి తేలుతున్నామా? ఏ విషయాల చేత మనం పురికొల్పబడి మరులు కొల్పబడి ఏడవబడిన వారమై ఆయనకు ఇష్టం లేని కార్యాల్లో నివసిస్తున్నామో మనలను మనం పరిశీలన చేసుకుందాం. ప్రభువు ఆనాటి ఇజ్రాయేలీయుల చరిత్రనే మనకు జ్ఞాపకం చేస్తూ మన జీవితాలు మారు మనసు పొందటం కొరకు ఆయన ఈ గొప్ప అవకాశం మనకిస్తున్నాడు. సందేశం ఒక్కటే, పాపాన్ని వీడండి, దేవుని తెలుసుకొని ఆయనను వెంబడించండి. ఈ రాత్రికాలం వాక్యాన్ని 30 వచ్చిన దగ్గర నేను ముగిస్తున్నాను. రేపటి వాక్య ధ్యానం 31వ వచనం నుండి మనం ప్రారంభించుకుందాం. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, దయచేసి ముందుకు రమ్మని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములుగా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తోత్రాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. ఇశ్రాయేలు చరిత్రలో దేవుడు వారికిచ్చిన హెచ్చరికలను బట్టి మా అనుదిన జీవితాల్లో మమ్మలను మేము పరిశీలించుకొని నిన్ను వెంబడించటానికి, నీతి మార్గమును ప్రవేశించటానికి కృపా సహాయం దయచేయండి. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ను అనుగ్రహించండి. యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.